మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జన సమూహములను తాను పంపి వేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా నుండెను. అప్పటికా దోణి దరికి దూరంగా నుండెను. గాలి ఎదురాయినందున అలలు వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేను భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగా, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనను మ్రొక్కిరి. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారి సాయంకాలం వేళ మనం ఈ విధంగా దేవుని అందరూ చేరి అది దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుడు మన జీవితంలో చెప్పిన తప్పును బట్టి దాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతకుముందు మనము హిబ్రూ పత్రికలో 12వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం కదండి. హిబ్రూ పత్రిక 12వ అధ్యాయంలో యేసు వైపు చూచుచు అని మీ ఎదుట ఉన్న పందెమును ఓపికతో మనం పరిగెత్తాలని చెప్పేసి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మరి యేసు మరి తన శిష్యులకు మరి ఎన్నో పాఠాలు నేర్పినట్టు మనం చూస్తున్నాం కదండి. అయితే ఈరోజు నేను చెప్పాలన్న అంశం ఏంటంటే, పేతురు తన దృష్టిని యేసు వైపు నుండి మళ్లించినప్పుడు కదండి. when Peter looked away from Jesus. పేతురు తన దృష్టిని యేసు వైపు నుండి మళ్లించినప్పుడు ఏమి జరిగానో అని చెప్పేసి మన ప్రశ్న వేస్తే మరి మనకి జవాబు కూడా మనకి ఉంది కదండి. కనుక దేవుని పిల్లారా, పేతురు గురించి మనం చదువుకుంటున్నాము. దేవుని పిల్లారా, మత్తయి సువార్తలు 14వ అధ్యాయంలో 22 నుంచి 33 వచనాలు మనం చదువుకున్నాం. పేతురు కదండి, మరి సీమోను పేతురు, ఆయన పేరు ఏంటండి? సీమోను పేతురు. కానీ ప్రభు తనకి ఏం పేరు పెట్టినాడు? కేఫాస్ అని పేరు పెట్టినాడు కదండి. సరే, పేతురు గురించి మన అందరూ బాగా తెలుసు. అయితే పేతురు యొక్క జీవితం చూసినప్పుడు, మరి తను ఆత్మీయ జీవితం చూసినప్పుడు తను దేవునికి భయపడేవాడు కదండి. రెండవది, తన విశ్వాసము, మరి తన విశ్వాస జీవితాన్ని కొద్దిగా మారుతూ వచ్చింది ఎప్పుడు మరి యేసు ప్రభు తనను చూసినప్పుడు. మరి అంతేకాకుండా యేసు ప్రభు అతనికి ఇప్పుడు నీ పేరు కేఫాస్ అని అన్నప్పటి నుంచి తన జీవితంలో కొద్దిగా మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా మరి యేసు ప్రభు తన శిష్యులకు కొత్తగా తన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడండి, ఒకసారి పేతురు యొక్క దోణి ఎక్కుతాడు కదండి. పేతురు యొక్క దోణి ఎక్కి మరి పేతురుకి ఏం చెప్తా అంటే కొద్దిగా నీళ్ళలో కూడా తీసుకోపో అంటాడు కదండి. ఇప్పుడైతే మనకి పెద్ద స్టేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమి ఉన్నాయి? ఏమి లేవు కదండి. మరి ఆ ఒడ్డు మీద అంతా ఎవరున్నారో అందరూ ప్రజలు ఉన్నారు. ప్రజలు వాక్యం వినడానికి, యేసును చూడటానికి వచ్చినారు. అయితే మరి
యేసు ప్రభుకి ఏం కావాలి? ఒక స్టేజ్ కావాలి కదండి. అందుకోసం ఏం చేస్తాడు? పేతురు యొక్క దోణి ఎక్కి కొద్దిగా లోపల తీసుకుపో ఉంటాడు. అందులో కూర్చొని మరి తను వాక్యం చెప్తుంటాడు కదండి. అందరికీ వాక్యం చెప్తుంటాడు. కానీ అందులో ఎక్కువగా విన్నది ఎవరు? పేతురు. ఎందుకంటే ఆయన దోణిలో ఉన్నాడు కనుక. మరి మన ఇంట్లో మరి ప్రేయర్ మీటింగ్ అయితే ఎవరు వింటారు? మనము ఎక్కువ వింటాం కదా, అంతనే కాదా? కనుక దేవుని పిల్లరా, అంటే రెండు విధాలుగా ఉంటాయి. మన ఇంట్లో మన ప్రేయర్ ఉంటే మనం బిజీగా ఉంటాం, మార్తాలాగా అనేక పనులు పెట్టుకొని మనము కదండి. అది ఏం చేయబాకండి, మాకు కొద్దిగా పప్పాలను పెడితే చాలు, కొద్దిగా ఆకుకూరలు పెడితే చాలు, మాకు ఏం స్పెషల్ అక్కర్లేదు. కనుక మీ సమయం అంతా వంటలు మీరు పెట్టుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లరా, మరి అంతేకాకుండా మరేం చూస్తాం? మరేం చేస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది కదండి. సరే, పేతురు యొక్క జీవితం మనం చూస్తున్నాం కనుక మరి ఇంకోటి ఏంటంటే పేతురు యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో మార్పులు చూస్తున్నాం. ఎప్పుడంటే మరి యేసు ప్రభువు ఏమంటాడు? ఇక్కడ నువ్వు వలే అంటాడు కదా. ఇక్కడ వలే అంటే మరి తను నేను చేపలు పట్టుకొని నాకు నేర్పిస్తున్నావా అని చెప్పేసి యేసుని అడగచ్చు కదా. కానీ ఆయన బాధతో చెప్తారు, రాత్రంతా మేము శ్రమ పడ్డాము అని మాకు. తర్వాత ఏమంటాడు? ఆయనను నీ మాట చొప్పున వలలు. అంటే యేసయ్యకు మాటకి ఏమిస్తున్నాడు? గౌరవం ఇస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. చూడండి కదండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఈ విధంగా లూకా సువార్తల 5వ అధ్యాయంలో మొదటి 7 వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి అనేక చేపలు ఏ విధంగా మరి పెట్టారు అని చూస్తాం కదండి. అంతేకాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి మనం చూస్తే మరి ఏ విధంగా పేతురు యేసు ప్రభుని వెంబడించటము మనం అక్కడ చూస్తాం కదండి. మత్తయి సువార్త యేసు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. కనుక ఏం చూస్తున్నామంటే పేతురు తన తమ్ముడు ఆంద్రయ్య అంటే ఇమీడియట్గా యేసుని వెంబడించినట్టు చూస్తున్నాం. నన్ను వెంబడించాలంటే వలలు అక్కడ వదిలిపెట్టి వచ్చేసినారు, యేసు ప్రభుని వెంబడించినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వల అంటే చాలా కాస్ట్గా ఉంటుంది కదండి. వలనే కాదు, వలతో పాటు బోట్ ఉంటుంది అక్కడ. బోట్ ఇంకా కాస్ట్లీ కదండి. మరి ఇప్పుడు సరే అంటే వదిలిపెట్టి వచ్చేస్తున్నారు కదండి. అంతేకాకుండా మనం చూసినట్టయితే మరి పేతురు జీవితంలో ఈ విధంగా యేసు ప్రభుని వెంబడిస్తూ వస్తున్నప్పుడు తన జీవితంలో ఏమైతుందో చెప్పండి, అద్భుతాలు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తున్నాడు, యేసయ్య మాటలు వింటున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చూసినాడు తను మరి గొప్ప చేపల వల, అంటే చాలా మరి చేపలు పట్టడం, గ్రేట్ క్యాచ్ ఆఫ్ ఫిష్ అంటారు కదండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో మొదటి 7 వచనం చూసినట్లయితే చదువుదామా? దేవుని వాక్యం వినుచు నీవు దోణిని లోతులకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలను వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. హల్లెలూయా కదండి. రాత్రంతా మేము శ్రమ పడ్డాము. పాట ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా
గారు ఈ పాట రాసినారు. చక్కటి పాట. నడిపించు నా నావ కదండి. నావ యేసయ్య ఇప్పుడు ఎవరు నావలో ఉన్నాడు? పేతురు నావలో ఉన్నాడు. పేతురు జీవితంలోకి వచ్చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు జీవితంలోకి వస్తే పేతురు జీవితం మారిపోతుంది కదండి. పేతురు జీవితం మారిపోతుంది, ఆత్మీయ జీవితము ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తను ఏమంటున్నాడండి? రాత్రి మేము శ్రమ పడ్డాము, మాకు ఏమీ ఏమన్నాడు? ఆయనను నీ మాట చొప్పున. ఎందుకంటే అప్పటిదాకా ఎవరి ధోరణిలో కూర్చొని వాక్యం విన్న యేసయ్య మాట్లాడినాడు? పేతురు యొక్క ధోరణిలో కూర్చొని వాక్యం చెప్పిండు కదా. ఆ వాక్యము విన్నప్పుడు మరి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అంతకుముందు ఈయన ఎవరు శిష్యుడని చెప్పండి? ఈ ఎవరు వీళ్ళు? పేతురు ఇంకా వాళ్ళ తమ్ముడు ఆంధ్రయ్ కదండి. ఆంధ్రయ్ గురించి అసలు మనకి తెలియదు కదండి. ఆంధ్రయ్. కానీ ఆంధ్రయ్ ద ఫస్ట్ పర్సన్ ఎవరు అంటాడు? మేము మెస్సయ్యను కనుగొన్నాము అంటాడు కదండి. మేము మెస్సయ్యను కనుగొన్నాం. మెస్సయ్య అన్న మాట ఫస్ట్ యూజ్ చేసింది ఎవరు? ఆంధ్రయ్య కదండి. కనుక దేని పిల్లరా, మరి వీళ్ళు మొదటిగా ఎవరు శిష్యులు? బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు. కనుక ఎప్పుడైతే మరి యేసు ప్రభువు అంటాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు చాలరులుగా చేస్తారన్నప్పుడు ఆ వలని వదిలిపెట్టేసిందో ఇంకేం వదిలిపెట్టేసిండమ్మా? ఆ బోట్ వదిలిపెట్టేసిందో ఇంకేం వదిలిపెట్టేసినారు? అన్నీ ఆ వృత్తినే వదిలిపెట్టేసి వాళ్ళు వచ్చేసినారు కదండి. కనుక దేని పిల్లరా, పేతురి జీవితంలో తను గొప్ప అద్భుతకారు తను మరి చూసినాడు కదండి. మొదటిగా ఏం చూసినాడంటే ఈ గొప్ప మరి ఎన్ని చేపలు వచ్చాయంట? చాలా చేపలు ఉన్నాయి. ఏముందాం అక్కడ? పట్టజాలని విస్తారమైన చేపలు కదండి. కనుక దేని చాలా చేపలు మరి యేసయ్య మాట వలన చాలా చేపలు వాళ్ళు పట్టగలిగినారు. అంటే యేసయ్య మాట వింటే మనకి ఏముంటుందమ్మో చెప్పండి? మనకు క్షేమము, మనకు లాభం కదండి. రెండవదిగా తన జీవితంలో మిరకల్ తను ఏం అద్భుతంగా చూస్తున్నాడంటే తన మరి అత్తమ్మని యేసు ప్రభు బాగు చేయట చూస్తున్నాడు కదండి. యేసు మరి పేతురు యొక్క అత్తమ్మ కదండి. తనకి ఏమి జ్వరం వచ్చి బాధపడుతుంది. మత్తయి సువార్త 8, 14, 15 చదవండి. మాథ్యూ 8, 14, 15. కనుక నేను పిల్లలు ఇక్కడ పేతురు ఏం చూస్తున్నాడు? మొదటగా విస్తారమైన చేపలు యేసయ్య మాట చెప్పినప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళు పట్టుకుంటాం గమనించినాడు కదండి. రెండవది మరి తన అత్తమ్మ బాగాలేనప్పుడు యేసయ్య ముట్టినప్పుడు ఏమైపోయింది? అంటే ఈయన అద్భుతకరుడు. రెండోది ఈయన ఏంటి? ఈయన హీలర్, అంటే స్వస్థత పరచువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుకనే కొన్నిసార్లు మీటింగ్స్ ఉన్నప్పుడు ఏమంటారంటే ఆయనకు స్వస్థత వరం ఉందా అని అంటారు. ఏమంటారు? మీటింగ్ ఉంటే మీటింగ్ పెట్టిన అక్కడ స్వస్థత జరుగుతాయా అంటారు. స్వస్థత జరిపేది ఎవరేమో చెప్పండి? యేసయ్య చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం యేసయ్య మీద విశ్వాసం ఉండాలి కదండి. కనుక మూడవది తన జీవితంలో గొప్ప అద్భుతకారం ఏంటంటే పేతురు నీళ్ళ మీద నడిచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళ మీద నడిచిన ఎవరు నడవలేదమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. నీళ్ళ మీద ఎవరు నడవలేదు. యేసు ప్రభు తప్ప ఇంకెవరు నడవలేదు. యేసు ప్రభుతో పాటు పేతురు నడిచినాడు. అదే తన జీవితంలో చాలా గొప్ప సంగతి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మరి ఈ విధంగా మరి యేసు ప్రభుతో ఉన్నప్పుడు తన జీవితంలో ఈ గొప్ప అద్భుత కాలం చూసినట్టు మనము గమనిస్తున్నాం. అంతేకాకుండా మరి తను మరి యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు కదండి. ఇన్నర్ సర్కిల్ అంటే ఎవరు? యేసు ప్రభు తన ఇన్నర్ సర్కిల్ కదండి. ఇన్నర్ సర్కిల్ అంటే పేతురు, యోహాను, యాకోబు
పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు ముగ్గురు ఇన్నర్ సర్కిల్ అంటారు. వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ ముగ్గురు దగ్గర ఉంటారు, యేసు దగ్గర కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, మరి పేతురు యేసు ప్రభుతో ఆ ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏం చూస్తాము, మిగతా 12 మంది, ఆ తర్వాత ఇంకెంతమంది ఉన్నారు, 70 మంది, ఇంకా ఆ తర్వాత చాలా మంది ఉన్నారు కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తాడు, మరి పేతురు యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడండి, ఒక గొప్ప పని తనకి అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక మరి అతన్ని తన ఇన్నర్ సర్కిల్లో మరి ఉంచినట్టు చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చూస్తున్నామంటే దేవుని బిడ్డలారా, మరి ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్నప్పుడు మరి పేతురు యేసు ప్రభుతో చాలా ప్రదేశాలు తిరుగుతాడు కదండి. మరి గలిలయ ప్రాంతంలో, డెక్కపోలిస్ ప్రాంతంలో, అంతేకాకుండా పెరియా అనే ప్రాంతము, యూదియా అనే ప్రాంతంలో మరి యేసు ప్రభు సువార్త యేసు ప్రభుతో కూడా తను వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. రెండవదిగా మరి యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు తనను లేపడానికి కదండి యేసు ప్రభు వెళ్ళినప్పుడు తనతో పాటు ఎవరిని తీసుకుపోతాడు, పేతురుని తీసుకుపోతాడు. మార్క్స్ వార్త 5:37 మార్క్స్ వార్త 5:37 చదవండి. యాకోబు సహోదరుడైన యోహాను అను వారి తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లితాకుమి అని ఆమెతో చెప్పాడు. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు యాయిరు కుమార్తె దగ్గర వెళ్ళి చనిపోయిన బాలిక దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, తలిత కుమి అంటాడు కదా. అప్పుడు అంటే చిన్నదాన లెమ్ము అంటే ఆ పిల్ల లేచింది కదండి. కనుక పేతురు యేసు ప్రభుతో కూడా మరి దగ్గరగా ఉన్నాడు అని మినిస్ట్రీ ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కదండి. అంతేకాకుండా మరి యేసు ప్రభు మరి 12 మందిని అనాయం చేసినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, సేవకులకు ప్రత్యేకించినప్పుడు మరి పేతురును కూడా మరి చేసినప్పుడు మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనం మనం చూస్తాం. 10 అధ్యాయాల తర్వాత అభిషేకం వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించినారా? 10 అధ్యాయాల వరకు ఈ శిష్యులందరూ ఎవరి దగ్గర ఉన్నారండి, యేసు ప్రభు దగ్గర ఉన్నారు. అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, చూస్తున్నారు, వ్యక్తిగతంగా చూస్తున్నారు. కానీ అప్పటి వరకు యేసు ప్రభు ఏం చేయలేదు, వాళ్ళని అభిషేకించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 10 చదమ్మా, మొదటి 4 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేర్కొనబడిన సీమోను, అతని సహోదరుడు చూడండి, మొదటి పేరు పడుతుందా మాకు లిస్టులో, పేతురు అనబడిన సీమోను. ఏదైనా లిస్టులో మనం చూసుకుంటే ఫస్ట్ మన పేరే చూస్తాం. ఇక్కడ లిస్టు నేను ఫస్ట్, మీరు చూసుకుంటారు లేదు కానీ నేను ఫస్ట్ నా పేరు చూసుకుంటాను. ఇక్కడ ఫోటోలు పెడితే నా ఫోటోనే చూసుకుంటాను ఫస్ట్. ఎవరి ఫోటో కనపడదు, నా ఫోటోనే కనపడదు కదండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు నా నంబర్ వస్తే నా నంబర్ నేనే ఉంటుంది అక్కడ కదండి. కనుక నేను వెళ్ళాలా, ఇక్కడ ఏం చూస్తున్నామండి, పేతురు యొక్క పేరు మొదటిగా మనం చూస్తున్నాం. అంటే మొదటి స్థానం ఎవరికి ఇచ్చినామని చెప్పండి. ఇది రాసింది ఎవరు? మత్తయి. ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా, ఆయన పేరు పెట్టుకోవచ్చు కదా, లేదు. అంటే మత్తయి కూడా ఏం చేస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు, యేసు ప్రభు సేవలు గమనిస్తున్నాడు, యేసు ప్రభు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంతా గమనిస్తూ. కనుక ఈ మొదటి 10వ అధ్యాయం మొదటి 23 వచనాలు, ఈ 2 వచనాలు అక్కడ అంతా మనం ఏ విధంగా సేవ చేయాలో అక్కడ మనం చూస్తాం. ఒక సేవకుడు ఏ విధంగా సేవ చేయాలో అక్కడ మనము చూస్తాం.
కదండి. కనుక ఆ 12 మందిని అభిషేకిస్తాడు యేసయ్య కదండి. ఇదంతా మరి యేసు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉండి పేతురు గమనిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూద్దామండి ఏంటంటే చివరిగా పేతురు ఈ విధంగా విశ్వాసంలో ఎదుగుతున్నాడు. ఆత్మీయ జీవితము మరి ఎదుగుతూ వస్తుంది. విశ్వాసం ఎదుగుతూ వచ్చినప్పుడు మరి యేసయ్య అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే టెస్టులు పెడుతుంటాడు కదండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాకముందే ఫస్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ పెట్టేస్తారా? ఏముంటుందమ్మా? ప్రీ ఫైనల్ ఉంటుంది. అంతకుముందు ఏముంటుంది? క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటుంది కదా. కనుక యేసయ్య కూడా ఏమేమి పెట్టాడు అప్పుడప్పుడు క్వార్టర్ ఎగ్జామ్ పెట్టేవాడు కదా. ఈ విధంగా ఏంటమ్మా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టేవాడు. ఇట్లా ఒక ఎగ్జామ్ పెట్టినాడు కదండి. ఒక ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ అది? ఇప్పుడే మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చదవమ్మా. 14వ అధ్యాయం 22 చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు గోనెక్కి తనకంటే ముందుగా అతడికి వెళ్ళానని ఆయన వారిని బలవంతం చేశారు. చూసినారా? 22వ వచనంలో ఏమవుతుందంటే మరి అద్దరికి మీరు వెళ్ళండి అని వాళ్ళని ఏం చేసినట్ట? బలవంతం చేసినాడు. బలవంతం చేసినట్టు దాని అర్థం ఏంటి? మేము కోం ప్రభు అన్నట్టే ఉన్నారు వాళ్ళు కదండి. నువ్వు ఉంటే మేము పోతాం, నువ్వు లేకపోతే మేము పోం కదండి. అంటే నేను వస్తాను మీరు పోండి అని చెప్పేసి ఏం చేశానంటే ఎంకరేజ్ చేసేసి బలవంతం చేసి పంపించినాడు కదండి. 23 వచ్చి చదవనమ్మా. ఆయన చదవండి. ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అన్నప్పుడు ఒంటరిగా ఉండేను. చూడండి, వాళ్ళని పంపించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా మరి యేసయ్య ఏం చేస్తున్నాడమ్మా? ఆ శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యకి తెలుసు శిష్యులకు బట్టే పరీక్షలో శిష్యులకు వచ్చే ఆ ప్రాబ్లంలో వాళ్ళు గెలవాలని యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా మరి తనతో వచ్చే వారందరినీ ప్రార్థన చేస్తున్నాడు కదండి. అంటే తండ్రితో సహవాసం గడుపుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటో చెప్పండి? తండ్రితో సహవాసము రైతుల్లో అలలు కదండి. కనుక 24 చదువుకున్నాము. అప్పటిదాకా దూరం జరిగి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు సీన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సీన్ ఎక్కడ? సముద్రంలో మధ్యలో ఒక చిన్న బోట్, ఒక డాట్ అన్నమాట. పెద్ద సముద్రం ఒక డాట్. ఆ డాట్ ఏంది? దాన్ని మ్యాగ్నిఫై చేస్తే ఏముంది అక్కడ? బోట్ కనపడుతుంది. ఇంకా కొద్దిగా మ్యాగ్నిఫై చేస్తే ఏముంది దాంట్లో? అదండి 12 మంది ఉన్నారు దాంట్లో. ఒక్కొక్కరు లెక్క పెడుతుంటే 12 మంది ఉన్నారు దాంట్లో. 12 మంది ఉన్నారు. బోట్ ఏ విధంగా ఉంది? కొద్దిగా షేకీ అవుతుంది. ఎందుకంటే ఏ సైడ్ లేడు కనుక షేకీ అవుతుంది. కానీ చుట్టూ ఏమొస్తుంది అంటే చెప్పండి? గాలి ఎదురైంది. మన జీవితం, ఆత్మీయ జీవితంలో, విశ్వాసం జీవితంలో మనం వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వెళ్ళు అని చెప్పిన తర్వాత కూడా మన జీవితంలో ఏమొస్తాయి చెప్పండి? గాలి, సముద్రము, అలలు ఇవన్నీ వస్తుంటాయి కదండి. ఈయన మాటలు విని వాటి చెప్పులు నడుచుకున్నవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న పోలిన బుద్ధిమంతుని పోలినను. ఏమొచ్చినాడు? గాలి వచ్చిన విజిటర్స్ వచ్చినారు. విజిటర్ ఎవరమ్మా? విజిటర్ ఎవరు? మిస్టర్ గాలి వచ్చినాడు, మిస్టర్ అలలు వచ్చినారు. ఇంకా ఇంకోరమ్మా చెప్పండి? మిస్టర్ వర్షం, మిస్టర్ రెయిన్ కూడా వచ్చేసినాడు. ఇంకొకరు ఇచ్చినారు మిస్టర్ ఫ్లడ్స్ కూడా. అందరు కదండి, అందరు ఒక్కసారి వచ్చారు. అందరు ఒక్కసారి వస్తే ఏమైపోయిందమ్మా చెప్పండి? బండ మీద కట్టుకున్న ఇంటికి ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే బండ మీద సురక్షితముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే 24 చదవమ్మా. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతుండేను కదండి. గాలి సముద్రపు అలలతోనే
యోహాన్ పాస్టర్ గారు మన వస్తుంటాడు కదా, యోహాన్ పాస్టర్ గారు ఆయనే రాసినాడు. మా మెస్ మీటింగ్కి వస్తాడు యోహాన్ పాస్టర్ గారు. కనుక దేవుని పిల్లారా, దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. పాటలు రావడానికి జ్ఞానం ఇస్తాడు, ఫ్యూజ్ కట్టడానికి మరి జ్ఞానం ఇస్తాడు. మనం వాడుకోవాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమైందంట, అలలు వచ్చి కొట్టబడుచుండెను కదండి. ప్రభుత్వం వచ్చేసి అలలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. ఏమంటారు? ఫ్లాష్ ఫ్లడ్స్. చాలా సార్లు ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రభుత్వం అలరించినప్పుడు. మరి ఇప్పుడు ఇండ్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఏమైపోతున్నాయి, చాలామంది చనిపోతున్నాం కదండి. 25వ వచనం చదువుకున్నాము. 4వ జాము. ఏ జాము అనేది? 4వ జాము. అంటే 4వ జాము అంటే ఏ జాము ఇది? 4 అంటే రాత్రి 12 గంటలు కదండి. మొదటి జాము ఇప్పుడు 6 గంటలు కదా. 2వ జాము 9, 3వ జాము 12 గంటలు, 4 12 మిడ్ నైట్ అన్నమాట. ఏ విధంగా ఉంటుంది మిడ్ నైట్? మిడ్ నైట్ ఏ విధంగా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అది కూడా సముద్రం మీద ఏ విధంగా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఇంకా అలలు, ఆ గాలులు ఇవన్నీ వచ్చి ఏ విధంగా ఉంటుంది? అందరూ ఫ్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ కదండి. భయంకరం కదండి, భయంకర పరిస్థితి. ప్రైజ్లో రాలేదు ఏ సైడ్ లేకపోతే జీవితం అంతా మటాష్ కదండి. ఏమంటున్నాడో చెప్పండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. యేసయ్య విడవడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను విడవను, నిన్ను విడబాయను కదండి. ప్రభు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు. మనమే వదిలిపెడుతుంటాం కదండి. నాకు పని ఉందా అని చెప్పి మనము వదిలిపెడుతుంటాం. యేసయ్య వదిలిపెట్టాడు. నా బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, నా శిష్యులు ఏ విధంగా ఉన్నారు, నన్ను నమ్ముకున్న వారు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఆయన తొందర ఏ విధంగా వస్తారని నీళ్ళ మీద నడుచు వచ్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నీళ్ళ మీద నడుస్తుంటే ఆ నీళ్ళు కూడా ఏమైపోయినాయి, ఆగిపోయినాయి. సైన్స్ దాన్ని ఏమంటారు, గ్రావిటీ అంటారు, ఏమిటో నాకు తెలియదు కానీ కదా. ఆ నీళ్ళు ఐస్ లాగా లేక రోడ్ లాగా అయిపోయినాయి. నీళ్ళు యేసయ్య కాలు పెట్టగానే అవి కూడా ఏమైపోయినాయి, నిశ్శబ్దం అయిపోయినాయి. మా సృష్టికర్త వచ్చినాడు, మా మీద ఏం పెట్టాడు, ఆయన పాదం పెట్టాడు అని చెప్పేసి సంతోషపడుతున్నాయి నీళ్ళు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిశ్శబ్దం అయిపోతే యేసయ్య వస్తున్నాడు కదండి. యేసయ్య వస్తుంటే అతను కదండి మా నెక్స్ట్ సముద్రం మీద నడిచి చూచి ఇంకే మా యేసయ్య వచ్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటున్నారా? మా యేసయ్య మా దగ్గరికి వస్తున్నాడు, ఎంత సంతోషం, ఎంత మంచి మా యేసయ్య అని చెప్పేసి అంటున్నారా? కాదు, వాళ్ళు మర్చిపోయినారు యేసయ్య. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం గుర్తుపెట్టుకుంటున్నారు కానీ యేసయ్యని గుర్తుపెట్టుకుంటారు కదండి. ఇప్పుడు ఏం చూస్తున్నారు వాళ్ళు? ప్రాబ్లం చేస్తున్నారు. ఆ వర్షాన్ని, ఆ గాలిని, ఆ తుఫాను, ఆ పొడవ ఇటు అటు అయ్యేది కదండి. ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎంతో కదండి ఏమంటారు, కొన్నిసార్లు అంటారు గుండె జారిపోయిందండి. ఏమైపోయింది, 12 గుండెలు జారిపోయింది. నిబ్బరంగా ఉండవలసిన వాళ్ళు ఏమైపోయినారు? ఇంకా తర్వాత చదవండి, ఇంకేమంటున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? భయం కదండి. అంటే వాళ్ళ పరిస్థితులకు ఏమొచ్చేసింది? భయం అని వచ్చేసింది. భయం పంపించింది ఎవరు? యేసయ్య. యేసయ్య పంపించినాడు. యేసయ్య పంపిస్తే ఏదో పాడుతుంది కదా, అన్ని చూసుకుంటాడు పాడుతుంది కదా, చూసుకుంటావు
సంవత్సరాలు రాసి కదా 10 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు రాసి ఏ బుక్ ఎవరు రాసినా మనకు తెలియదు పాట. కానీ ఈ పాట వాళ్ళకి తెలియదు, ఎవరికి శిష్యులకు తెలియదు. అయితే వారి పాట పాటలో సంతోషం ఉంటుంది. భయంతో వాళ్ళు ఏమైపోయినారండి? కదండి. అంటే పౌలు ఏమంటాడు? ప్రతి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. అంటే వీరేం చేస్తున్నారు? ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఇంకా భయమే మన జీవితంలో భయం అని అంటే అయిపోయింది కదండి. భయపడుతూ కేకలు వేస్తూ కదండి, ఒకరి మీద ఒకరు పట్టడం. కనుక దేవుని బిడ్డ నెక్స్ట్ చదవమ్మా. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా యేసు ప్రభు ఇక్కడికి వచ్చేసినాడండి. భయంతో ఉంటే యేసు దగ్గరకు వచ్చిన దెంటి స్తోత్రం హల్లెలూయా. కనుక ఏం నేర్చుకుంటున్నామంటే మన జీవితంలో భయం వచ్చినప్పుడు, మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము భయపడనక్కర్లేదు. దెంటి స్తోత్రం హల్లెలూయా. ఎవరు వస్తారో మన దగ్గరికి ఎవరు వస్తారు? యేసయ్య వస్తారు. దెంటి స్తోత్రం హల్లెలూయా. వీళ్ళు భయంతో ఏమైపోయినారండి? వీళ్ళు కొన్నిసార్లు భయం అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది కదండి. భయం అనేది ఏముండదు అక్కడ, భయం కదండి. ఆ భయం పోతే ఇంకేముండదు, ఏముండదు అక్కడ కదండి. కనుక పేతురు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటాడు? God has not given us a spirit of fear, but of love, joy and the Holy Spirit కదండి. పేతురు చెప్తుంటాడు, దేవుడు మనకి పిరికితనమైన ఆత్మను ఇవ్వలేదు కదండి. కనుక దేవుని పిల్లరా ఏం చూస్తున్నామంటే వీళ్ళు భయంతో ఏమైపోయినారండి? ఇంకా చచ్చిన వాళ్ళ వల్ల అయిపోయింది. అంతే కదండి. అంత భయం అంటే ఇంకా చచ్చిపోయినట్టే కదండి. అయితే దేవుని పిల్లరా ఆ తర్వాత చూద్దాం. 27 అయిపోయిందమ్మా. నేనే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈస్ మీ. ఏమంటాడమ్మా చెప్పండి? నేనే. కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు యేసయ్య ఏమంటాడమ్మా చెప్పండి? నేనున్నాను, నేనే అంటాడు కదండి. కనుక దేవుని పిల్లలు మన జీవితంలో భయం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం కావద్దమ్మా చెప్పండి? ఆ ప్రాబ్లంని మనం బాగా దాన్నే చూస్తుంటే, నేను మొన్ననే చెప్పిన కదండి, లాస్ట్ టైం ఆ ప్రాబ్లం ఏమవుతుంది? పెద్ద కొండకి కూర్చుంటుంది మన ఎదురుగా కదండి. కనుక మన జీవితంలో యేసు వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. హల్లెలూయా. 28వ వచనం చదువుకుందామమ్మా. ఇప్పుడు మనం చూస్తాము పేతురు ఏ విధంగా తన విశ్వాసమును ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. తన విశ్వాసం ఏం చేస్తున్నామో చెప్పండి. ఇప్పుడు తను పరీక్ష చేస్తున్నాడు. ఈజ్ టెస్టింగ్ హిస్ ఫెయిత్. మన జీవితంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనము మన విశ్వాసమును మనం పరీక్షించుకోవాలి కదా. పౌలు భక్తుడు చెప్తాడు, ఏమంటాడు? 13వ అధ్యాయం, కొరింథీ 13వ అధ్యాయంలో 5వ వచనం అక్కడ మనం చూస్తాం ఏంటంటే, మీరు విశ్వాసమును మీరు పరీక్షించుకొనుడి అంటాడు. మీరు విశ్వాసము ఉన్నారో లేరో మీరు పరీక్షించుకొనుడి అని 13వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తాం.
కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి అంటే చూడండి ఏమంటున్నాడు, నీవే అయితే ఇఫ్ ఇట్ ఈస్ యూ. సాతాను ఏమన్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నీవు దేవుని కుమారుడు అయితే కదండి. కనుక మన విశ్వాసము మనం వ్యక్తపరిచే సమయంలో కూడా, ఎక్సర్సైజ్ చేసే సమయంలో కూడా సాతాను ఏం చేస్తాడంటే మనకి అవిశ్వాసము మనకి వేస్తుంటాడు, గింజలు వేస్తుంటాడు, అవిశ్వాసం యాడ్ చేస్తుంటాడు. కనుక ఏమంటున్నాడే యేసుప్రభు ఏమన్నాడు, నేనే అన్నాడు. నేనే అన్న తర్వాత ఇంకేం కావాలి వాళ్ళకి? సంపూర్ణ విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. ఈయనేమంటున్నాడు ఇక్కడ పేతురు ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, ప్రభువా అంటున్నాడు. ప్రభు అని ఏమంటున్నాడు, నీవే అయితే. అంటే నీవు కాకపోతే మన ప్రభు ఎట్లయితాడు కదండి. కనుక ఒక తట్టు ఆయన జీవితంలో ఏముందమ్మా చెప్పండి, ఒక జీవితంలో విశ్వాసము పెరుగుతుంది. ఆయన చూడంగానే విశ్వాసం అనేది ఏ విధంగా ఇన్ని విషయాలు మనం ఎందుకు నేర్చుకున్నాము, ఇందాక అన్ని ఎరపలు తెలియజేస్తున్నాము. ఆయన విశ్వాసం ఏ విధంగా పెరిగింది. ఒక ఫిషర్ మ్యాన్, చదువు లేని వాడు కదండి. లేదు చదువు ఉందా? చదువు లేదు. చదువు లేనివాడు కదండి, జ్ఞానం లేనివాడు ఏ విధంగా మరి తన విశ్వాసంలో విశ్వాసంలో బలవంతుడుగా అయినాడు, ఏ విధంగా యేసుని మనతో ఉండి ఎన్ని చూసినాడో అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆయనకి ఏమొచ్చిందమో చెప్పండి, ఆయన విశ్వాసం పరీక్షించుకునే సమయం వచ్చింది. కనుక మనందరి జీవితంలో ఏమొస్తామో చెప్పండి, విశ్వాసంలో పరీక్షించుకునే సమయం మనకి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అంటున్నాడు. ఏమంటాడు, గివ్ మీ కమాండ్. ఏమంటున్నాడు చెప్పండి, యు కమాండ్ మీ, నువ్వు ఆజ్ఞ అంటున్నాడు. నీళ్ళ మీద నడవటానికి నువ్వేం చేయాలి, నాకు ఆజ్ఞ అంటున్నాడు. అంటే ఆయనకు తెలిసిపోయింది యేసు ప్రభు యొక్క మాటలు ఏముందమో చెప్పండి, శక్తి ఉన్నది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మరి ఒక శతాధిపతి కదా, ఆయన కుమార్తెన, ఆయన కుమార్తె కాదు, ఆయన పనివాడు, దాసుడు. ఆయన జ్వరంతో లేక రోగంతో పడి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈశ్వర దగ్గరికి లెటర్ పంపిస్తాడు కదండి. ఏమంటాడు, ఆయన ఏమంటాడంటే, నువ్వు రాకున్నా పర్లేదు కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి కదండి. ఒక్క మాటను సెలవిస్తే నా దాసుడు బాగైపోతాడు. ఇక్కడ ఇవన్నీ చూసినాడు ఎవరండి, పేతురు చూసి ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు అంటే సెలవు అంటే కమాండ్, సెలవుమని ఆయనతో నేను. అప్పుడు యేసు ప్రభు నీ టైం ఇంకా రాలేదన్నాడా కదండి. ఇప్పుడే కాదు, ఇవి నీళ్ళు, ఇదంతా నీళ్ళు కదా. ఎవరున్నారు మీరు 12 మంది, నేను ఒకరిని 13 మంది. ఇక్కడ అద్భుత కార్యం జరిగితే ఎవరు చూస్తారు అని ఆయన అన్నాడా? మనం బయటికి పోతే పెద్ద స్టేజ్ పెట్టుకుందాం, అందరూ అక్కడ చూస్తారు కదండి అన్నాడా? ఏమన్నాడు తర్వాత మనం చూసి 29 వచ్చినాం. ఏమన్నాడండి, యేసయ్యా రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడే, కమ్ అన్నాడు. పీటర్ కమ్ అన్నాడు.
పీటర్ కమ్ అనగానే పీటర్కి ఎంత ఏమొచ్చేసిందమ్మా చెప్పండి? సంతోషం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది, బలం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యను చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చేసిందమ్మా చెప్పండి? మళ్ళీ ఆయన జీవితం, వాళ్ళ జీవితాలు 12 జీవితాలు మారిపోయినాయి. చచ్చిపోయిన జీవితాలు ఏమైపోయినాయి? మళ్ళీ జీవం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, యేసయ్యను చూడగానే, యేసయ్య మాటలు వినగానే ఏమైపోయిందంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ విశ్వాసం అనేది పేతురు. అందుకోసం ఆయనకి ఏమంటారు? దుడుకు పేతురు అంటారు. ఏమంటారమ్మా? దుడుకు. సడన్గా ఏదో ఒక మాట్లాడేస్తారు, ఫస్ట్ ఆయన మాట్లాడతారు కనుక ఏదైనా అదే. ఇప్పుడేమంటున్నాడు? నాకు నడవమంటానికి నువ్వు నాకేమిస్తావు అంటే అధికారం ఏమంటే ఏం చేస్తాడమ్మా చెప్పండి? రా అంటాడు కదండి. పేతురు రా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పేతురు రా అనగానే ఏం చేశాడండి? పేతురు దోణి దిగి, చూడండి దోణి ఎక్కడున్నది ఇప్పుడు? సముద్రం మీద ఉన్నది. సముద్రం మీద అంటే సముద్రం ఎట్లా ఇప్పుడు దిగాలి కదండి. మన పిల్లలు కూడా డ్రామా వేయచ్చు మంచిగా, చిన్నపిల్లలు డ్రామా కూడా వేయచ్చు కదండి. ఇక్కడ డ్రామా వేయండి, అట్ట 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 బోర్డుతో బోర్డు చేసుకోండి కదా, బాగుంటుంది కదండి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఏం కావాలి? దోణి నీళ్ళ మీద కాలు పెట్టి ఏం కావాలమ్మా చెప్పండి? ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు మునిగిపోవాలా. లా ఆఫ్ గ్రావిటీ కదండి. సైన్స్ ప్రకారం ఏం కావాలమ్మా చెప్పండి? మునిగిపోవాలి. సైన్స్ ప్రకారం ఏం కావాలంటే ఆ కాలు బరువుకి, ఆ వ్యక్తి యొక్క బరువుకి ఏం కావాలి? ఆ నీళ్లు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ అంటారు. ఏమంటారంటే సైన్స్లో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ అంటారు. ఆ స్థలం, ఆ డిస్ప్లేస్ చేసే వాటర్ మన వెయిట్ అక్కడ పడుతున్నాము. అప్పుడు ఏమవుతుంది? కాలు కొద్దిగా ఏమవుతుంది? మునిగిపోతాడు. వ్యక్తి కూడా మునిగిపోతాడు. కానీ మనం చూస్తున్నాం ఏంటంటే ఏమైందమ్మా చెప్పండి? చదవమ్మా, ఏమైంది అక్కడ? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి నేల మీద నడిచినట్టే నడుచుకుంటూ పోతున్నాడు. యేసయ్య దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ విధంగా నడుస్తున్నాడు? విశ్వాసం మీద నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, విశ్వాసం వాడుకుంటున్నాడు కదండి. విశ్వాసం వాడుకొని విశ్వాసం వలననే తను ఏం చేస్తున్నాడు? ముందుకెళ్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. కనుక దేవుని బిడ్డలకి ఏం చూస్తున్నాడు? విశ్వాసముతో మరి యేసు ప్రభుని అడిగినప్పుడు, యేసు ప్రభు సరే అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీళ్ళ మీద నడుచుకుంటూ యేసయ్య దగ్గర పోతున్నాడు కదండి. అయితే తను ఏం చేస్తాడంటే సంతోషంగా యేసయ్య దగ్గర పోకుండా ఏం చేస్తున్నాడంటే ఏం చూస్తున్నాడు ఇప్పుడంతా? మళ్ళీ తన సరౌండింగ్స్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? సరౌండింగ్స్. తనున్న ప్రదేశము చూసి నేను ఎక్కడున్నా అప్పుడు ఆయనకి ఏమైందండి? కళని కలగంటున్నా ఏంది అని చెప్పని ఆయన ఇక్కడ చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? అంతా భయంకరమైన అలలు. ఏం కనిపోతున్నాయి చెప్పండి? అలలు, నీళ్లు, అలలు, గాలి, తుఫాను ఇవన్నీ చూస్తుంటే ఏమైపోయింది? అప్పుడు అర్థమైంది, ఓహో ఇది కళ కాదు నిజము అని కదండి. తన దృష్టి యేసు ఏమన్నాడండి? రా అన్నాడు. ఫస్ట్ ఏమన్నా యేసు వైపు చూసి, యేసయ్యా నీ దగ్గర రావడానికి నాకు ఏమేమో సెలవు, నాకు అధికారం, నాకు చెప్పు అంటే యేసయ్య అన్నాడు రా అంటే యేసు వైపు చూస్తూ తను నడుచుకుంటూ పోతున్నాడు. కానీ ఆయన దృష్టి, ఆయన ఫోకస్ యేసు వైపు నుంచి తీసివేసి ఎక్కడ పెట్టాడమ్మా? పక్కనంతా చూస్తున్నాడు. పక్కనంతా చూస్తుంటే ఏమైపోయింది? యేసయ్య వైపు మనకు ఫోకస్ ఉంటే మన జీవితంలో ఈ అలలు ఏం పనికిరావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అలలు పనిచేయవు కదండి, ఈ శోధనలు పనిచేయవు, ఇవన్నీ ఏమీ పనిచేయవు కదండి. కనుక మరి యేసు వైపు చూడకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరి వైపు చూస్తున్నాడు? మొత్తము అలల వైపు చూస్తే మన జీవితంలో కొన్నిసార్లు ఆ విధంగా అవుతుంటాయి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి? మనము ప్రాబ్లం వైపు చూడవద్దు. అదే నేను చెప్పేది అన్నమాట. ప్రాబ్లం వైపు చూడవద్దు.
నీ సమస్య వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాబ్లం వైపు చూస్తుంటే అది మ్యాగ్నిఫై అవుతుంటుంది. ఎంత చిన్న ప్రాబ్లం చూస్తుంటే అదేమి ఇంత పెద్దగా అవుతుంటుంది కదండి. మనం నిజంగానే అనుకుంటాం అది ఇంత పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం. అసలు నేను జీవితంలో ప్రాబ్లమే లేదు కదండి. ఎందుకంటే యేసయ్య చెప్పినాడు రా అన్నాడు. యేసయ్య రా అని చెప్పినప్పుడు ఏమవుతుందండి? ఆయన మార్గం సరళపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రావటానికి మార్గం సరళపరిస్తే ఆయన ఏం చేశానండి? ఫోకస్ యేసయ్య మీద పెట్టకుండా ఎటు పెట్టానండి? ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ చూడగానే ఏమైపోయిందండి? ఆ సాతాను శక్తులకు ఏమొచ్చేసింది? బలం వచ్చేసింది. ఈయన దృష్టి యేసయ్య మీద లేదు. ఏమి లేదండి, ఈయన దృష్టి యేసయ్య మీద లేదు కనుక ఈయన ఇప్పుడు ఏం చేయొచ్చు? మనము అటాక్ చేయొచ్చు అని ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు అంటాడు కదండి 6వ అధ్యాయంలో, సాతాను వేసే అగ్ని బాణములు. ఆ సాతాను ఏం చేస్తున్నాయి? అగ్ని బాణాలు వేస్తున్నాయి. అన్ని బాణాలు ఏం వేస్తున్నాయేమో చెప్పండి? తుఫాను బాణం, వర్ష బాణము, ఇంకేంటమ్మో చెప్పండి? గాలి అనే బాణము. ఇవన్నీ బాణాలు వేస్తుంటే అవి వాటిని చూస్తున్నాడు ఆయన కదండి. వాటిని చూసి ఏమైపోయినంటే ఓహో ఇది రియాలిటీ. ఏమనుకున్నాడు ఇప్పుడు? ఇది రియాలిటీ, సత్యం ఇది. నా పరిస్థితి బాగాలేదు. సత్యవంతుడి దగ్గర ఉన్నాడు. నేనే మార్గం సత్యం అన్న యేసయ్య దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటా అంటే ఇది సత్యం. ఏది? నా పరిస్థితి ఇది సత్యము. నేను చనిపోయే స్థితికి వచ్చేసిన అని చెప్పేసి ఏమంటున్నాము చెప్పండి? మునిగిపోసాగెను కదండి. ఆయన మునిగిపోసాగెను. ఇంకా కొద్దిసేపు ఏమవుతుంది? నేను మింగుతాడు. ఇంకేం కొద్దిసేపు అయితే ఏమవుతాడో చెప్పండి? నేను మింగుతాడు. నేను మింగి చివరికి టాటా అంటే అందరికీ కదండి. క్లాస్ చెయ్యి యేసయ్య టాటా అంటాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఆ స్థితికి రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థితి రాకముందే నువ్వు ఒకటి చెయ్యాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? యేసయ్య అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడమ్మా పేతురు ఏమన్నాడు చదండి? ప్రభువా ప్రభువా కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అది ప్రభువా నన్ను రక్షించు అంటే యేసయ్య ఆ 12 మంది ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోమని చెప్పన్నాడా? అదండి. యేసయ్య ఏమన్నాడు? ఇమ్మీడియట్గా చేయించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇమ్మీడియట్గా చేయి చాచి ఆయన పట్టుకొని ఏం చేశాడండి? అల్ప విశ్వాసి అంటున్నాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఏమంటున్నాం చెప్పండి? వై డిడ్ యూ డౌట్? ఎందుకు సందేహము? ఎక్కడ స్టార్ట్ అయింది అది? నీవే అయితే ప్రభువా, నీవే అయితే అక్కడ స్టార్ట్ అయింది డౌట్ అండి. సాతాను మన ఆత్మీయ జీవితంలో ఏం వేస్తాడంటే ఒక విత్తనం వేస్తాడు కదండి. పొలంలో ఏమున్నాయంట? ఏం పొలం అది? గోధుమల పొలంలో ఏం పడ్డాయంట? పురుగులు పడితే కదండి. వాళ్ళంతా వచ్చి ఏమంటున్నారు? అయ్యా మేము గోధుమలు మంచి గోధుమలు వేస్తే ఏం పడ్డాయి? దీంట్లో పురుగులు వస్తున్నాయి. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా వెళ్ళే సమయంలో సాతాను ఏం చేస్తాడని చెప్పండి? పురుగులు వేస్తాడు. పురుగులు అంటే అవిశ్వాసం, డౌట్, ఇవన్నీ కదండి. ఈయన స్టార్టింగ్లోనే పేరుతో ప్రభువా నీవైతే అని చెప్పి స్టార్ట్ చేసినాడు కదండి. కనుక దేని పిల్లారా చివరికి ఏమైందండి? ప్రభువా నన్ను రక్షించు. కనుక మన జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాము చెప్పండి? మనం ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు చూసి దేవా నన్ను రక్షించు, యేసయ్య నన్ను రక్షించు అంటే ప్రభు ఏం చేస్తాడని మనల్ని వదిలిపెట్టాడు. పర్లేదమ్మా, ఆ పాపను ఆడుకొని, చిన్న పాపలు ఆడుకొని. ప్రైజ్ ది లార్డ్ కదండి. చిన్నపిల్లలు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కదండి. కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ప్రాబ్లం వచ్చిన మన జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలమో చెప్పండి?
ఆ ప్రాబ్లం వైపే చూడొద్దు. మనం ఎవరి సన్నిధికి రావాలి, యేసు వైపు రావాలి, యేసయ్య దగ్గర రావాలి. యేసయ్య దగ్గర వచ్చి ప్రార్థన చేస్తూ కూడా డౌట్లో ఉండొద్దు. అదనమాట, డౌట్లో ఉండొద్దు. దేవుడు చేస్తాడు, యేసయ్య చూసుకుంటాడు అనే ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి, యేసయ్య నన్ను కాపాడు, యేసయ్య నన్ను రక్షించు అంటే ఇమ్మీడియట్గా మనకు సహాయం చేస్తాడు. కనుక ఏం నేర్చుకున్నామో చెప్పండి, మన దృష్టి, మన ఫోకస్ యేసయ్య వైపు నుంచి మళ్ళించినప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుంది, అది ఆ అంశం ఇది. కనుక ఏం జరిగిందండి, మరి పేతురు యేసయ్య నుంచి ఆయన దృష్టి మళ్ళించినప్పుడు ఏమైపోయింది, తన జీవితంలో ఏమొచ్చింది, అపాయం వచ్చింది. సమస్య ఏమైపోయింది, అపాయంగా మారిపోయింది. అపాయం నుండి నెక్స్ట్ స్టేట్ అంటే మరణమునకు దారి తీస్తుంది. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మన జీవితంలో డౌట్ వచ్చినప్పుడే మనం దేవుని దగ్గరకు వచ్చి మన జీవితంలో దేవుని అడుక్కొని, ప్రభువా నన్ను రక్షించు, నా విశ్వాసమును దూరపరచు కదండి అని అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కనుక దేవుని పిల్లల మన ఫోకస్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే, మన ఫోకస్ ఎవరి మీద ఉండాలి, యేసయ్య మీద ఉండాలి. ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బోట్లో ఉన్న నడి సముద్రంలో ఉన్నప్పుడే కాదండి, ఎల్లప్పుడూ మన దృష్టి ఎవరి మీద ఉండాలా, యేసయ్య మీద ఉండాలి. దేవుడి కొద్ది మాట దీవించును గాక. దేవుడు మన అందరి ఆత్మీయ జీవితంలో మరి బలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.